టు మై ఛానల్ వైఎస్ఎఫ్ గేమర్. ఎఫ్ఐఆర్ మీన్స్ ఫ్రీ ఫైర్. వాళ్ళ వీడియోలో 1 టైప్ టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తాను అనమాట. ఎన్ని కనపడినప్పుడు సెకండ్ ఫైర్ తీసుకోవాలన్నమాట. లేకపోతే 1 టైప్స్ అయితే కనెక్ట్ కావు. చెప్తున్నాను కదా, 1 టైప్స్ కనెక్ట్ కావు. మీరు నీట్గా కవర్ తీసుకొని పెట్టారంటే వాళ్ళకి బుర్ర బద్దలైపోవాలి. అలాగే గ్లోబల్స్ మూమెంట్ అంటే అడుగుతున్నారు కదా, అన్ని వీడియోలు చెప్పేస్తాను. ఈ వీడియో స్టార్ట్ చేసినంత ఉండండి, అంత బాగుంటుంది అన్నమాట వీడియో. మీరైతే చూసి నీట్గా కొట్టాలి. అంటే వాడు ఫస్ట్ ఫైర్ చేస్తాడు కదా, అప్పుడు మీరు ఆగి సెకండ్ ఫైర్ చేశారంటే ఖచ్చితంగా వాడు స్టాండ్ పొజిషన్లో కొడతాడు. అంటే వాళ్ళు పడే ఛాన్సెస్ ఎక్కువ. అంటే ఇప్పుడు మీకు వాడు కొడితే మీకు 70% ఉన్నాయనుకో, మీకు 99% ఉంటుంది అనమాట వంట కొట్టే ఛాన్సెస్. దానికి సెకండ్ ఫైర్ యూజ్ చేసి చాలా ట్రై చేయండి. కాబట్టి ఇప్పుడు ఈ వీడియోలో నేను కొట్టి చూపిస్తాను, చూడండి. వాడికి వాడు ఫస్ట్ ఫైర్ చేసినాక నేను సెకండ్ ఫైర్ చేసి కొట్టి చూపిస్తాను. అక్కడ ఉన్నాడు, వాడు కూర్చున్నాడు కదా, వాళ్ళు ఎలా కొడుతున్నారో చూడండి. గ్లోబల్ మూమెంట్ కూడా అడుగుతున్నారు, అంతకే అన్నీ చెప్తాను. గ్లోబల్ మూమెంట్ అంటే బుల్లెట్ కొట్టి వేసిన వాళ్ళకు అప్పుడు వద్దు చూసారు కదా, ఇలా కొట్టాను ఇంటికి. అలా కొట్టాలి అన్నమాట. అప్పుడే మీరు బాగా రికమెండేషన్ అవుతుంది. అట్లా రెడ్గా వాడు కొట్టాలి. ఇప్పుడు వాడు పైన ఉన్నాడు, వాడు కొందరు కూడా ఇట్లా వెళ్ళాం, ఇట్లా మెల్లగా వెళ్ళాలి. అప్పుడు వంట బాగా మిస్ అయింది. మళ్ళీ ఇతరు కొట్టేస్తాను. ఫస్ట్ మెడికిట్ వేసుకున్నాను. ఆ మెడికిట్ వేసుకొని వానికి పుట్ట పగలగొట్టేద్దాం, పగలగొడదామని ఫ్రెండ్స్ వానికి ఎక్కువ చేస్తున్నాను. ఆ ఎక్కిన కంబ్యాక్ ఇచ్చినా కదా, వంట పడు అయితే మిస్ అవుతుంది. పడు అర్రే పడు కైక పడింది. ఇప్పుడు అమ్మ చదువుకో, ఇంతసేపు వాళ్ళు కొట్టేసినాం, డిఫీట్ చేస్తుంది. ఇంకా ఏం వీడియో లెంత్ అయితే కాదులేండి, 6 minutes పెట్టాను. వీడియో లెంత్ ఇస్తే కామెంట్ చేయండి. లెంత్ నా తక్కువ చేయాలంటే తక్కువ చేసి పెడతా వచ్చే వీడియోలు. ఇప్పుడు మన కాంటాక్ట్స్ ఎలా కొట్టాలంటే, ఇప్పుడు డబుల్ ప్యారెట్తో కొట్టాలంటే ఖచ్చితంగా రైట్ సైడ్ తీసుకోవాలంటే కొడుతూ చూసారు కదా, ఇట్లా రైట్ సైడ్ వాడు ఎగిరినప్పుడు కొడితే బాగా కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా జంప్ ఫైర్స్ కూడా నేర్చుకోవాలి. అంటే ఎగిరి వాడుకున్నప్పుడు ఎగిరి కొట్టారంటే వన్ టైప్ బాగా కనెక్ట్ అవుతాయి అనమాట. దానికి ఎగిరి కొట్టేదానికి కూడా ట్రై చేయాలి. ఇప్పుడు చూడండి, నేను వెళ్తున్నాను కదా, మీరు నీట్గా వాళ్ళకి 1 టైప్స్ కొట్టి ట్రై చూపిస్తాను. అంటే వాడు పైన ఉన్నాడు కాబట్టి మనకు 1 టైప్ పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దానికే మనం ఫస్ట్ వాడి దగ్గరికి వెళ్ళిపోవాలన్నమాట. నేను వెళ్తున్నాను కదా, చూడండి, ఇలా వెళ్ళిపోవాలి. ఇలా వెళ్ళి వాడు మెల్లగా కొట్టాలన్నమాట. చూడండి, పైనుంచి కిందికి కొట్టేశాడు. జంప్ అయితే కొట్టి చూపిస్తాడు. చూడండి, మీరు తీసుకుని ఆ స్కోప్ పెట్టుగా ఉండండి. ఆ స్కోప్ వాడే వాడు ఓపెన్ ఇచ్చాడు, వాడు జంప్ సెట్ అయితే కొట్టేశాను. జంప్ సెట్ అయితే కొట్టాలి. ఇంకా అందుకే నేను చెప్తున్నాను, మీరు 1 టైప్ గురించి అడుగుతున్నారు కాబట్టి వీడియో పెట్టడానికి 1 టైప్ గురించే కారణం. మీరు చూసి ఇలాగే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ కూడా చేయండి. అట్లా చిన్న యూట్యూబర్లకి ఏదన్నా సబ్స్క్రైబర్స్ పోతారు. ప్లీజ్ అలా సబ్స్క్రైబ్ చేయండి. గ్లోబల్ మూమెంట్ విషయానికి వస్తే ఇప్పుడు డిసెంటిగల్తో మెయిన్ విషయం, డిసెంటిగల్తో 1 టైప్ కొట్టేది మంచిగా. డిసెంటిగల్తో చెప్పా 1 టైప్ సెకండ్ ఫైర్ బాగా చేయండి. అంటే ప్రాక్టీస్ మీన్స్ ద మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా, మీరైతే ప్రాక్టీస్ చేయాలన్నమాట. అంటే ట్రైనింగ్ రూమ్ ప్రాక్టీస్, యూఎంపీ, డిసెంటిగల్, డబుల్ ప్యారెట్ అండ్ అది వుడ్ పీకర్, అవన్నీ మీకు ఆ గన్ అయితే బాగా పడుతుంది. ఆ గన్ను తీసుకొని ప్రాక్టీస్, అంటే ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి. అట్లా చేసినట్లయితే మీకు పడేటప్పుడు వాడైతే పైకి పోతున్నాడు, వాడికి తెలియకుండా మెల్లగా వెనకాల వెళ్ళిపోదాం, షాకింగ్ న్యూస్ ఇచ్చేద్దాం. 1 టైప్ కొట్టేద్దాం. ఇప్పుడు వాడికి పడింది మళ్ళీ కింద దింపాడు, మళ్ళీ పడింది. ఇద్దరు కొట్టేసాను 1 టైప్. ఇట్లా నేర్చుకోవాలన్నమాట. మీరు కూడా మీకు 10, 100 నేను నేర్పిస్తాను. మీరు నాకు టైం ఇచ్చారంటే నేను మీకు నేర్పించి చూపిస్తానన్నమాట. ఎందుకు అంటే 1 టైప్లో నేర్చుకోవడం వల్ల బాగా అంటే పేరు ఉంటుంది. ఎవరన్నా మీకు అవ్వచ్చు. మీకు ఫ్రీ ఫైర్ అంటే మాస్టర్ పెట్టడం వల్ల మీకు ఏమొస్తుంది అని ఇప్పుడు మేము వానికి చెప్పచ్చు. ఫ్రీ ఫైర్ 1 టైప్స్ కొట్టి బాగా రూమ్లో కష్టమాడినందుకు టోర్నమెంట్స్ ఆడండి. అంటే ఒక మంచి యూట్యూబర్ చెప్తారు కదా, మంచి టోర్నమెంట్లు అవి ఆడండి. అవి ఆడడం వల్ల డబ్బులు వస్తాయి. ఆ డబ్బులతో మీరు పర్సనల్ విషయానికి యూజ్ చేసుకోండి. లేకపోతే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయండి. దాంట్లో నుంచి ఇన్కమ్ వస్తుంది. ఇన్కమ్ వచ్చినప్పుడు మీకు యూజ్ అవుతాయి కదా. దానికి ఫ్రీ ఫైర్ వల్ల చాలా డబ్బులు వస్తాయి కూడా ఉంటాయి. ఒక చోట రెస్పెక్ట్ కూడా పెరుగుతుంది.
ఎందుకంటే మన మాస్టర్ పోయినప్పుడు వీడేంది మాస్టర్ పోయినాడు వీడికి బాగా రెస్పెక్ట్ ఏంటా అంటే ఉండండి ఒక సెకండ్ వీడు ఏందో అప్పకపోతున్నాడు వీడికి టెస్ట్ అంత వన్ టైప్ కొట్టి చూపిస్తా ఆడుకోపోతున్నాడు పాడు తెచ్చాడు బుర్ర పాడు ఇట్లా కొట్టాలి వన్ ట్యాప్లో మీరు నేర్చుకోవద్దు వాడు సైక్కపోతున్నాడు నేను వన్ ట్యాప్ కొట్టాను వాడికి 0కి 8 కొట్టేద్దాం ఇట్లా నేర్చుకున్నానంటే ఈజీగా వెళ్ళిపోవచ్చు మీకు ఈ వీడియో లెంత్ మాత్రం పెట్టినా నేను ఏమనుకోతుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ చాలా కష్టపడుతున్నా వీడియో మీకేం చూసే వాళ్ళకి ఏమనిపించదు ఎడిటింగ్ చేసే వాళ్ళకి ఉంటుంది ఎంత ఇష్టమో ప్లీజ్ సబ్స్క్రైబ్ అని చేయండి సబ్స్క్రైబ్ లైక్ అని కామెంట్ షేర్ కూడా చేయండి ఇప్పుడు మూమెంట్ అయితే చూపిస్తాం మూమెంట్ ఎలా చేయాలంటే స్క్రీన్ తిప్పేది మూమెంట్ అనుకుంటే ఇట్లా ఈ పక్కకు స్క్రీన్ తిప్పి ఈ పక్కకు తిప్పాలి అది మూమెంట్ కాదు మనకి మూమెంట్ గ్లోబల్ మూమెంట్ అంటే మనకి ఏ మూమెంట్ నిన్న వీడియో కావాలంటే కామెంట్ చేయండి నేను చేసి పెడతాను ఈ వీడియోలో ఎట్లా అంటే ఇప్పుడు చూసాను నేను వాళ్ళకి ఇప్పుడు ఎట్లాగన్నా వన్ ట్యాప్ కొడదాం నాకు యాగంతో కొడదాం ఈగంతో కొట్టేద్దాం వన్ ట్యాప్ ఉండండి మిస్ మళ్ళీ మిస్ వాడికి ఇప్పుడు పడింది ఈ గన్నుతో కూడా ఎట్లా వన్ ట్యాప్ నొచ్చుకున్నా అంటే తెలిసింది కదా ఇంకా ప్రాక్టీస్ మీద ఇంకా మ్యాన్ పర్ఫెక్ట్ ప్రాక్టీస్ చేసినా వచ్చేసింది ఇప్పుడు నేను మెడికేట్ వేసుకున్నాను ఫస్ట్ మళ్ళీ ఒకటి బయటకు వచ్చి కొట్టే ఛాన్సెస్ ఉంటాయి మెడికేట్ వేసుకొని వాళ్ళకి బుర్ర